తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న చిరంజీవి 6-10 వయసు దాటినా కూడా ఇంకా అదే ఎనర్జీతో కనిపిస్తున్నారు. నేటి తరం యువ హీరోలకు ఏమాత్రం తక్కువ కాకుండా శరవేగంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలో కూడా ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నలుగురికి స్ఫూర్తిగా నిలిచారు. ఎంతో కాలంగా రక్తదానంతో కోట్లాది మంది ప్రాణాలకు అండగా నిలిచారు. అలాగే కరోనా కష్టకాలంలో కూడా మెగాస్టార్ చిరంజీవి అభిమానుల చేత సేవా కార్యక్రమాలు కొనసాగేలా చేశారు. ఆక్సిజన్ లేక ఎంతోమంది ప్రాణాలు వదులుతున్న సమయంలో ఆయన 2 రాష్ట్రాల్లో కూడా తన అభిమానుల సహాయంతో ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అందించారు. అలాగే తన అభిమానులు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ విషయం తెలుసుకొని ఎన్నోసార్లు ఆర్థికంగా కూడా సహాయపడ్డారు. పేదవారికి కూడా చాలాసార్లు ఆర్థికంగా అండగా నిలిచారు. అలాంటి మెగాస్టార్కు అభిమానుల్లో ఉండే ప్రేమ అమితంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే కొన్నేళ్ల క్రితం కొంతమంది విద్యార్థులు మెగాస్టార్పై ఉన్న అభిమానాన్ని చూపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. వందల సంఖ్యలో కాదు, ఏకంగా 6,000 మంది విద్యార్థులు ఒక గ్రౌండ్లో మెగాస్టార్ చిరంజీవి చిత్రాన్ని చూపించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థులు తమ అభిమానాన్ని ఓ కళాఖండంగా మలిచి కోట్ల హృదయాలలో కొలువైన మెగాస్టార్ చిరంజీవి గారికి అందించిన అద్భుత దృశ్యకావ్యం అది. ఇప్పుడు 2 రాష్ట్రాల అభిమానులు కూడా అది ఎంతగానో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ అవి వదిలేసి సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాజకీయాలకు చాలా దూరంగా ఉంటున్నారు చిరు. అయితే రాజకీయ నాయకులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్స్ కూడా చేస్తుంటారు. ఇటీవల రాజకీయాలపై చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్గా మారాయి. చిరంజీవి మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నుంచి సేవలు అభిమానుల సహకారంతో ముందుకు వెళ్తుండడంతో మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్ళాను. మనకు ఇంత ఇచ్చిన ప్రజలకు సేవ చేస్తే ప్రతి ఒక్కరూ ప్రజా సేవకుడే. కానీ సేవ చేయడానికి పాలిటిక్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను గబుక్కున పాలిటిక్స్లో కాలు వేసి పొరపాటు చేశానని మళ్ళీ ఇటు వచ్చేశాను. పాలిటిక్స్లో ఇంకొంచెం పెద్ద ఎత్తున సేవలు చేద్దామని వెళ్ళాను. కానీ నేటి పాలిటిక్స్లో నాలాంటి వాడు అనర్హుడు అనేది వాస్తవం. నేను అందులోకి వెళ్ళి 9 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత అభిమానుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా అనేది అనుమానంగా ఉండేది. కానీ తిరిగి వచ్చాక అదే ఆదరణ, అదే ప్రేమ, అదే అభిమానం మీ గుండెల్లో చోటు అలాగే చూపించారు. ఇప్పటికీ మీ ప్రేమ పొందుతున్నాను. ఇకపై బతికినంతకాలం సినిమాలోనే ఉంటాను. ఓపిక ఉన్నంతకాలం మీకోసం సినిమాలు చేస్తాను అని అన్నారు. దీంతో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం చిరంజీవి చేతిలో 2 సినిమాలు ఉండగా డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంబర షూటింగ్ జరుగుతుంది. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న విశ్వంబర 2025 సంక్రాంతికి రిలీజ్ కానుంది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ప్రేమకు సంబంధించిన ఓ న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. ఎటువంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సొంత కాళ్ళ మీద నిలబడి హీరోల స్టార్డమ్ సంపాదించి ప్రస్తుతం టాలీవుడ్లో తన మెగా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు చిరంజీవి. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన చిరంజీవి కెరియర్లో పెద్దగా కాంట్రవర్సీలు లేవు. కానీ ప్రేమ వ్యవహారాలు మాత్రం ఉన్నట్టు టాక్. కానీ అవి కూడా ఎప్పుడూ బయటకు రాలేదు. అందులో నిజం ఎంత ఉందో కూడా తెలియదు. మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీకి సంబంధించిన వార్త అప్పట్లో వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ వార్త మరోసారి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆయన ఓ హీరోయిన్ను గాఢంగా ప్రేమించడని, కానీ మరో హీరోని పెళ్లాడారని, వన్ సైడ్ లవ్ వరకే మెగాస్టార్ పరిమితమయ్యారంటూ సమాచారం. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే ఆ రోజుల్లో చిరంజీవి ఎక్కువగా సినిమాలు చేసింది రాధిక, విజయశాంతి, రాధా, సుమలతతోనే. మిగిలిన వారు ఉన్న ఎక్కువ సినిమాలు చేసిన తారలు మాత్రం వీరే. వీరిలో సుమలతతో చిరంజీవికి మంచి స్నేహం ఉంది. వీరు చాలా సినిమాలు కలిసి నటించారు కూడా. ఆ టైంలో వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెను గాఢంగా ప్రేమించారనే రూమర్ గతంలో గట్టిగా నడిచింది. అంతేకాదు వీరి ప్రేమ విషయం సురేఖకు తెలిసిందంటూ ఓ గాసిప్ అలా తిరుగుతూనే ఉంది. అయితే ఇది గతంలో ఎప్పుడో వచ్చిన రూమర్ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ వార్తలపై అప్పుడు సుమలత కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అసలు ఇలాంటివి ఎందుకు సృష్టిస్తారు అంటూ విరుచుకుపడింది. అలాంటి ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానని గట్టిగా బెదిరించింది.
ఇక మెగాస్టార్ గురించి ఇంతవరకు ఇలాంటి రూమర్ రాలేదు. ఆయన అంత పర్ఫెక్ట్గా ఉండేవారు. చిరు ఇండస్ట్రీలోకి వచ్చిన 6 సంవత్సరాల లోపే రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్నారు. అందుకే ఆయనపై ఇండస్ట్రీలో ఎలాంటి రూమర్స్ రాలేదు. అలా అని మీడియా వాళ్ళు ఆగరు కదా, ఎప్పుడు ఏదో ఒక రూమర్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. అలాంటి చిరంజీవి మీద కూడా ఒక రూమర్ రావడం విశేషం. ఇక మెగాస్టార్ చిరంజీవికి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఆయన సింపుల్ లైఫ్ను గడుపుతున్నారంటే ఎవరూ సులువుగా నమ్మరు. చిరంజీవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను ఓ సందర్భంలో వెల్లడించారు. నేను ఈ స్థాయికి రావాలని కలలు కన్నానని, సెలబ్రిటీ అయితే అందరూ మనల్నే చూస్తారని అర్థమైందని ఆయన తెలిపారు. నాన్నకు కూడా సినిమా రంగం అంటే ఇష్టమని చిరంజీవి అన్నారు. నా ఫోటోలతో ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితిని భగవంతుడు కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. పునాదిరాళ్ళు సినిమాలో నా నటన చూసి ప్రాణం ఖరీదులో ఛాన్స్ ఇచ్చారని చిరంజీవి పేర్కొన్నారు. లైఫ్ ఎప్పుడూ సులువుగా ఉండదని, ఒక సీన్ షూట్ సమయంలో క్రాంతి కుమార్ నాపై కేకలు వేశారని చిరంజీవి వెల్లడించారు. కెరీర్ తొలి నెలలో పాండీ బజార్లో హీరోగా చేస్తావా అంటూ ట్రోల్స్ చేశారని, వాళ్ళ మాటలు విని ఎంతో బాధపడ్డానని చిరంజీవి పేర్కొన్నారు. నాన్న మా ఫ్యామిలీ స్టార్ అని, మా కుటుంబంలో ఎవరు ఎంత ఎత్తుకు దిగినా అందరూ ఒకే చేట కలిసేలా సురేఖ ప్లాన్ చేస్తుందని మెగాస్టార్ తెలిపారు. నేను మిక్కీ మౌస్ కామిక్ చిత్రాలు చూస్తానని చెప్పుకొచ్చారు. మా ఇంట్లో వాళ్ళు లైట్స్ ఆన్ చేసి వెళ్తే నేనే ఆఫ్ చేస్తానని కూడా తెలిపారు. షాంపూ అయిపోతే ఆ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటానని చెప్పుకొచ్చారు. సోప్ చివరకు వచ్చాక చిన్న చిన్న ముక్కలు కలిపి వాడతానని, పొదుపు చేయడం అవసరమని చిరంజీవి వెల్లడించారు. చిరంజీవి చెప్పిన ఇన్ని విషయాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక మెగాస్టార్ పారితోషికం సైతం భారీ రేంజ్లోనే ఉండగా ప్రస్తుతం విశ్వంబరతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారా అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.